చంద్రబాబు రేపటి నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమినీ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. తొలి రోజు 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు. 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ను 2 కోట్లతో చేపట్టబోయే ఓబెరాయ్ విజిటర్స్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. ఇక రెండో రోజు 5,555 ఈ సైకిళ్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి ద్వారా 675.24 కోట్ల పెట్టుబడులు, 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు సుర్బానా జూరాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్ స్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. చివరి రోజైన ఆదివారం పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు ఈ రోజు నుంచి గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమినీ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. తొలి రోజు 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు. 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ను 2 కోట్లతో చేపట్టబోయే ఓబెరాయ్ విజిటర్స్ సెంటర్స్కు శంకుస్థాపన చేస్తారు. ఇక రెండో రోజు 5,555 ఈ సైకిళ్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి ద్వారా 675.24 కోట్ల పెట్టుబడులు, 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు సుర్బానా జూరాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మెడికల్ బస్ స్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. చివరి రోజైన ఆదివారం పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.